వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. సంతోషంతో ఉండు తల్లి, త్వరలో తీపి తినే శుభవార్తను నువ్వు వినబోతున్నావు. నీ యొక్క అడ్డంకులన్నీ చూసి నిరాశ చెందకు. నేను నీ విషయంలో ఆలస్యం చేసినా కూడా న్యాయమే చేస్తాను. కానీ అన్యాయం అనేది ఎప్పటికీ ఎవ్వరికీ కూడా చెయ్యను. ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు జరుగుతాయని నీవు గుర్తించు. బాబా యొక్క మహిమలు క్రమక్రమంగా అన్ని వైపులా వ్యాపించాయి. నిత్యం ఎందరో షిరిడీ వచ్చి బాబాని దర్శించుకునేవారు. ఒకరోజు గంగీఘర్ అనే సాధువు బాబా యొక్క దర్శనం చేసుకుని పేడకుప్ప లాంటి ఈ షిరిడీకి రత్నం లాంటి బాబా లభించారు. ఈ బాబా మహాత్ములని మించిన పరమాత్ముడు అని ప్రశంసించాడు. బాబా యొక్క భక్తుల్లో ముఖ్యుడైన దాసకను దేశమంతా సంచరిస్తూ కూడా బాబా యొక్క లీలలను కీర్తనల రూపంలో ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఒక మహాశివరాత్రి నాడు షిరిడీలో ఉన్న దాసగను గోదావరికి వెళ్ళి స్నానం చేయటానికి బాబా యొక్క అనుమతి అడిగాడు. బాబా నవ్వి, గంగా గోదావరి కోసం వెతుక్కుంటూ వెళ్ళాలా గను, ఆ తీర్థాలు ఇక్కడే లేవా అన్నారు. మరుక్షణము బాబా పాదాల క్రింద నుంచి గంగా గోదావరులు సన్నటి దారిలా ఉబికి వచ్చాయి. దాసగను భక్తి పారవస్యంతో ఆ తీర్థాలను దోసిట పట్టి నెత్తిని చల్లుకున్నాడు. వికలాంగుడైన దీక్షతు బాబా గురించి ఎంతో విన్నాడు. కానీ కుంటివాడైన తనని షిరిడీకి ఎవరు తీసుకెళ్తారని నిరంతరం బాధపడేవాడు. ఒకరోజు హఠాత్తుగా శ్యామ బాబా ఆజ్ఞానుసారం అహ్మద్ నగర్లోని మిరికర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడే ఉన్న దీక్షతును తనతో షిరిడీకి తీసుకొచ్చాడు శ్యామ. గురుస్థాన్ వద్ద దీక్షత్కి దర్శనమిచ్చిన బాబా, నువ్వు నా వాడివి కాబట్టే శ్యామాని పంపి నిన్ను పిలిపించుకున్నానని చెప్పారు. అలా బాబా అనుగ్రహంతో కాకా దీక్షత్ వాడ నిర్మించాడు. అదే షిరిడీలో మొట్టమొదటి యొక్క వసతి గృహం. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.